ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 518 పరుగుల భారీ స్కోర్ చేసి భారత జట్టు వెస్టిండీస్ను 248 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో భారత్కు 270 పరుగుల ఆధిక్యం లభించింది. అయితే కెప్టెన్ శుభ్మన్ గిల్, కోచ్ గంభీర్ నిర్ణయం మేరకు వెస్టిండీస్ కు ఫాలో ఆన్ ఇవ్వబడింది. అయితే ఫాలో ఆన్ లో బరిలోకి దిగిన విండీస్ టీం భారత బౌలింగ్ కు గట్టి జవాబిచ్చింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 2 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ప్రస్తుతం విండీస్ భారత్ కంటే కేవలం 97 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. దీంతో మ్యాచ్ 4వ రోజుకు చేరింది. రెండో ఇన్నింగ్స్ లో విండీస్ పోరాటానికి ముందు తొలి ఇన్నింగ్స్ లో కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్ తో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ను కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. కుల్దీప్ అద్భుతంగా రాణించి 5 వికెట్ల హాల్ ను సాధించాడు. వెస్టిండీస్ తమ తొలి ఇన్నింగ్స్ ను 4 వికెట్లకు 140 పరుగుల నుంచి ప్రారంభించగా ఆట మొదలైన అరగంటలోనే కుల్దీప్ తన స్పెల్ మొదలుపెట్టి షైహోప్ ని అద్భుతంగా బంతితో బౌల్ చేసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అప్పటికి షైహోప్ కు 36 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉంది. కుల్దీప్ ఆ తర్వాత డేవిడ్ ఇలామ్చ్ అలాగే జస్టిస్ గ్రీవ్ ఆఖరి వికెట్ గా జైడన్ సీల్స్ ను అవుట్ చేసి తన టెస్ట్ క్రికెట్ లో 5వసారి 5 వికెట్ల హాల్ ని పూర్తి చేసుకున్నాడు. మహమ్మద్ సిరాజ్ జోమెల్ వారికన్ ను అవుట్ చేయగా బూమ్రా కారీ పియారాని అవుట్ చేశాడు. అయితే ఇక్కడ కనుక చూసినట్టయితే పియారీ అలాగే ఆండర్సన్ ఫిలిప్ ఇద్దరు కలిసి 9వ వికెట్ కు 46 పరుగులు జోడించి విండీస్ ఇన్నింగ్స్ ను కొంతవరకు పొడిగించారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 270 పరుగుల ఒక భారీ లోడ్ తో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేసింది. టీ సమయానికి విండీస్ 2 వికెట్లు 35 పరుగులు మాత్రమే చేసినప్పటికీ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. సిరాజ్ వేసిన షార్ట్ బాల్ కు తేజ్ నారాయణ్ చంద్రపాల్ ఫుల్ షాట్ కు ప్రయత్నించి శుభ్మన్ గిల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత అతా నాజెన్ ను కూడా వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయగా తర్వాత వచ్చిన బ్యాటర్లు భారత బౌలర్లను నిలువరించారు. దీంతో ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ స్కోరు 173 పరుగులకు 2 వికెట్లు కోల్పోయి భారత్ కు గట్టి సమాధానం ఇచ్చింది. భారత్ ఇప్పుడు కేవలం 97 పరుగుల ఆధిక్యంలో ఉండగా 4వ రోజు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే కీలకమైన రోజు కానుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.